ప్రభాస్ విషయానికి వచ్చేసరికి ప్రతి సినిమాని ఒక మైల్ స్టోన్గా కానీ అంటే ఈ ఒక సినిమా చేస్తే అది చెప్పదగిన స్థాయిలో లాక్కొచ్చాడు. అవును, కంప్లీట్ తన జర్నీలో ఏ విధంగా అనిపించింది సినిమాలు? నిజంగా అంత హైట్ పర్సనాలిటీ ఉన్న ప్రభాస్కి హీరోయిన్ దొరకటమే చాలా కష్టం. అటువంటి క్యారెక్టర్ని నిజంగా బాహుబలితోటి ఈరోజు చూసామురా మనం ప్రభాస్ కట్అవుట్ని అనుకున్నాం. అంతకుముందు మిర్చి ఒకటి మంచిగా లేపుకొచ్చేసింది. అంతకుముందు వచ్చినాయని పర్వాలేదు, ఫ్యామిలీ పరంగా మిస్టర్ పర్ఫెక్ట్ కానీ ఫ్యామిలీ పరంగా మంచిగా కుటుంబ కథా చిత్రాలలాగా చాలా బాగా అనిపించినాయి. కానీ ఒక అతనిలో ఉన్న పవర్ఫుల్ నటుని బయటికి తీసుకురావడానికి, ఒక ఆర్టిస్ట్ని బయటికి తీసుకురావడానికి అప్పటివరకు ఏంటంటే హీరో కృష్ణరాజు గారి వారసత్వం లాగా హీరోలాగా చూసేసుకుంటా ఆ డైరెక్టర్లు కూడా నిర్మాతలు కూడా కొంచెం వెనక ముందు ఆడుకుంటూ తీశారు. అలా చూసినంతసేపు అటువంటి సినిమాలే వస్తాయి. ఫ్యామిలీ బేస్డ్ అయినా కానీ కుటుంబ కథ ఓకే చూడొచ్చు. కృష్ణరాజు గారి కొడుకు తీస్తున్నాం ఇట్లు కొట్టారులే, ఒకటి రెండు అక్కడక్కడ పోయినా కానీ మళ్ళీ మధ్యలో ఛత్రపతి సినిమా ఒకటి పడటం, ఇంకా రాజమౌళి సార్ సినిమా తర్వాత ఆ రేంజ్ మళ్ళీ ఏ డైరెక్టర్ అయినా కొట్టాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రతి హీరోకి రాజమౌళి సార్ సినిమా తర్వాత మైనస్లు కంపల్సరీ అవుతున్నాయి. ఆ రేంజ్ ఇటు ఎవరు అందుకోలేరు, దర్శకులు నిర్మాతలు ఎవరు అందుకోలేరు. అదొక మైనస్ అయినాయి, అక్కడక్కడ మైనస్ అయినా కానీ మళ్ళీ మనడు బాహుబలితో ఒక రేంజ్లో ఎదిగాడు. ఇప్పుడు నెక్స్ట్ సలార్ రాబోతుంది, సాలిడ్ హిట్ కొడతాడు ప్రభాస్ అయితే.